కేశవరం సిమెంట్ కర్మాగారంలో 3 సంవత్సరాల బేసిక్ విధానాన్ని తొలగించి పర్మనెంట్ ఉద్యోగిగా పదోన్నతి కల్పిస్తామని కార్మిక నాయకుడు పర్మనెంట్ యూనియన్ అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3వ నెంబర్లోని ఆటో గుర్తుపై ఓటు వేసి తన ప్యానెల్ను గెలిపించాలని కార్మికుల్ని అభ్యర్థించారు. కేశవరం కర్మాగారంలో ఇంతవరకు లేనటువంటి వారసత్వ ఉద్యోగాలు తీసుకువస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా కార్మికుల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచే విధంగా స్థానిక ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మంత్రి శ్రీధర్ బాబుల సహకారంతో సాధిస్తామన్నారు. అవినీతికి తావు లేకుండా కార్మికులు ఎదుర్కొంటున్న స్కిల్డ్ అన్స్కిల్డ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ 18వ తారీఖు నాడు జరిగే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సంఘానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేము గతంలో కూడా పర్మనెంట్ సంఘానికి 3 పర్యాయాలు బాధ్యత వహించినాం. నేను ప్రెసిడెంట్గా, అదేవిధంగా మా మిత్రుడు సెక్రటరీగా, మహేష్ సెక్రటరీగా. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మిక సంఘానికి కూడా ఏదైతే మా మిత్రుడు రమేష్ గారు, ఎందుకంటే ఈ సంఘంలో ఒకటే ఓటు ఉంటుంది, సెక్రటరీగా ఒకటే ఓటు ఉంటుంది కనుక మా మిత్రుడు రమేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది ఆటో గుర్తుపై. మా ప్యానల్ నుండి, కాంగ్రెస్ పార్టీ ప్యానల్ నుండి మేము 18వ తారీఖు నాడు గెలిచిన తర్వాత మేము కార్మికులకు మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా కూడా మేము గేట్ మీటింగ్ లో చాలా సమస్యలపై మేము వారికి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల నుండి పర్మనెంట్ కార్మికులుగా పోయే వ్యవస్థ, బేసిక్ అనే వ్యవస్థ ఉంటుంది ఇక్కడ. ఆ బేసిక్ వ్యవస్థ అనేది కాంట్రాక్ట్ కార్మికుల తర్వాత 3 సంవత్సరాలు బేసిక్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ 3 సంవత్సరాల కాల వ్యవధిని తీసి డైరెక్ట్గా పర్మనెంట్ అయ్యే విధంగా పనిచేస్తామని చెప్తా ఉన్నాం. రెండో సమస్య, ఇలా ఏదైతే రేట్స్ కానీ ఆ రేట్స్ పరంగా ప్రతి కార్మికుని అన్యాయం జరుగుతూ ఉంది. ఇలా అన్స్కిల్డ్ నుండి సెమీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ నుండి స్కిల్డ్, స్కిల్ నుండి హై స్కిల్డ్ అనే వ్యవస్థ ఈ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అదొక విధానం ఉన్నది. ఆ విధాన పరంగా ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో, కకృతి పడే నాయకులు ఉన్నారో, ఇంతకు ముందు లక్షలాది రూపాయలు తీసుకొని జూనియర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా మనోవేదనకు గురై ఇలా టవర్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఇంతకు ముందున్న వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థను తీసేసి 2 సంవత్సరాలకు ఒకసారో 3 సంవత్సరాలకు ఒకసారి ఒక లిమిటేషన్ పెట్టుకొని అన్స్కిల్ నుండి సెమీ స్కిల్, సెమీ స్కిల్ నుండి స్కిల్డ్, స్కిల్ నుండి హై స్కిల్కు పోయే విధంగా ఎవరు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా వారి ప్రమేయం లేకుండా మేము ఈ విధంగా పనిచేస్తామని చెప్పి మా కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో 1200 మంది కార్మికులు ఉండే ఇంతకుముందు కాంట్రాక్ట్ కార్మికులు 1500 నుంచి 1200, 1200 నుంచి 1000 నుంచి ఈరోజు 800 రావడం జరిగింది. ఇవాళ కార్మికులు తగ్గుతా ఉన్నారు, కానీ ఫ్రెష్గా కొత్త కార్మికులను రిక్రూట్ చేయడం లేదు. మేము ఒకటే మా కార్మికులు మాట ఇవ్వడం జరిగింది. ఇక నుండి మేము గెలిచిన తర్వాత ఏదైతే కార్మికుడు రిటైర్ అయిన తర్వాత వారి కొడుకో వారి బిడ్డకో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము పనిచేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా 61 సంవత్సరాల జీవో తీసి ఇవాళ ప్రభుత్వ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులలో సింగరేణి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, ఏ వ్యవస్థలోనైనా 61 సంవత్సరాల జీవో తీసి వాళ్ళకు వర్తింపజేసినారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టార్లకు సంబంధించిన పరిశ్రమలకు ఆ జీవో వర్తింపజేయడం లేదు. కనుక మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా విన్నవించుకొని ఇది మాత్రం 61 సంవత్సరాలు అనేది మా పరిధిలో లేని సమస్య. కాబట్టి మా గవర్నమెంట్ ఉన్నది కనుక తప్పకుండా సాధిస్తామని చెప్పి, వారి ద్వారా సాధిస్తామని చెప్పి మా కార్మికులకు మాట ఇవ్వడం జరిగింది. మా పరిధిలో ఉండే సమస్యలు ఈ రోజు మా కాంట్రాక్ట్ కార్మికులకు పిఎఫ్ అనే వ్యవస్థ ఉంటది. ఇక్కడ పిఎఫ్ అనేది ఒకటే అకౌంట్ ఉండాలి, కానీ ఒక్కొక్క కార్మికును 1, 2, 3 అకౌంట్లు ఉండే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఆ 3 అకౌంట్లను రద్దు చేసి ఒకే అకౌంట్ ఉండే విధంగా పనిచేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే వారికి పర్మనెంట్ కార్మికునికి 1వ తారీఖు నుండి మళ్ళీ 1వ తారీఖు వరకు జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ పర్మనెంట్ కార్మికులకు, మా కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం 1 నుంచి 27 తారీఖుకే జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది రద్దు చేయించి 1వ తారీఖు నుండి మళ్ళీ 1వ తారీఖు వరకు ఏదైతే పర్మనెంట్ కార్మికులకు ఇస్తా ఉన్నారో అదే విధంగా కూడా కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది.